నేను అందుకే చెప్తుంటాను హోల్సేల్ గా, కొండ మీద ఉన్నవాడు వెంకీ, ఆయన చాలా పెంకి, పెట్టుకున్నాడు కల్లా పగిలింది తెంకి. డోంట్ బిహేవ్ లైక్ ఎ మంకీ. అయినా ఇంకా మంకీలు ఉన్నాయి ఇక్కడ, ఇంకా మన తిరుపతిలోనే ఉన్నాయి. వాడు కులం కార్డు వాడతాడు, పార్టీ కార్డు వాడతాడు, హిందువులు అంటుంటాడు. వాళ్ళ పెళ్ళిళ్ళు, వాళ్ళ పిల్లల పెళ్ళిళ్ళు చూస్తే తెలిసిపోతుంది వాడు హిందుయా రా బంధుయా, తెలిసిపోవట్లే. కాబట్టి మనం ఖచ్చితంగా పార్టీ కుక్కల్లా జీవించకండి, కులం కుక్కల్లా జీవించకండి, ధర్మానికి కుక్కలా విశ్వాసపాత్రంగా జీవించండి. అప్పుడు మనం పుట్టిన దానికి ఒక విలువ ఉంటుంది. లేకపోతే ఎందుకు మతం మారతాడండి వాడు? స్వాభిమానం ఉంటే మారతాడా? మీరు ఒక సింహం చేత గడ్డి తినిపించగలరా? దాని స్వభావాన్ని విడిచేది వెళ్తుందా? కుదరదు. అదే ఒక జంతువుకి ఒక ఫిక్స్డ్ మైండ్ ఉందే. నువ్వెవడా అసలు? ఎవరికి పుట్టావు? ఎందుకు పుట్టావు? ఈ దేశం ఏంటి? దీని మూలం ఏంటి? ఇవి ఎందుకు తెలియట్లే? ఎవడు నేర్పించట్లేదు. ఎక్కడ నేర్పించాలి? 3 చోట్ల నేర్పింపబడాలి. 1 అమ్మ బడిలో, 2 బడిలో, 3 గుడిలో. మేము భాను అన్న డిస్కస్ చేసినప్పుడు ఈ చర్చ కూడా వచ్చింది. ప్రతి ఇంటి పైన, ప్రతి హిందూ ఇంటి పైన కాషాయ జెండా ఎగరాలి. వాడు హిందూ అని వాడికి గుర్తుండాలి, లోకానికి కూడా తెలియాలి. అది మన తిరుపతి దేవస్థానం ద్వారా భాను ప్రకాష్ రెడ్డి గారు చేస్తారని చెప్పారు. బహుశా త్వరలోనే దాని అడుగులు పడతాయి. మన అడుగులు పడటమే కాదు, మన ధర్మాన్ని నాశనం చేసే వారి పట్ల పిడుగులు కూడా పడాలి. అలా పడాలంటే మనం బలంగా ఉండాలి. ఆ బలాలు 6 కలిగి ఉండాలి. ఒక్కసారి అందరూ కుడి చేయి పిడికిలు బిగించండి. ఈ 6 బలాలు మనం పొందాలని మనం భరతమాత సాక్షిగా మనం ప్రతిజ్ఞ చేద్దాం. శారీరక, మానసిక, ఆర్థిక, ఆధ్యాత్మిక, సామాజిక, రాజకీయ ఈ 6 బలములు సదా సర్వదా పొందుటకై ఒక హిందువుగా నేను ప్రయత్నించదను. భారత్ మాతా కీ జై.